గతాన్ని గుర్తు చేసుకొని వాళ్ళు, చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు, కృతజ్ఞత అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఏ రంగంలో ఎక్కువ మంది ఉంటారంటే ఎవరైనా చెబుతారు అది సినిమా రంగమేనని. ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవికి తొలి పారితోషికం మన ఊరి పాండవుల్లో నటించినందుకు 1116 ఇచ్చారు నిర్మాత జయకృష్ణ. అంటే అంతకుముందు పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదులో నటించినందుకు పారితోషికంగా ఏమీ దక్కలేదు చిరంజీవికి. అంతేకాదు మన ఊరి పాండవులు చిత్రానికే శతదినోత్సవంలో చిరంజీవి తొలిసారిగా పూలదండ, షీల్డు అందుకున్నారు జయకృష్ణ చేతుల మీదుగా. ఆ తర్వాత చిరంజీవి పెళ్లికి రెండు కుటుంబాలకు సంధానకర్తగా వ్యవహరించి ఆ పెళ్లి జరగడంలో జయకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. ఇంత చేసినా జయకృష్ణ క్లిష్ట దశలో ఉన్నప్పుడు తనకు ఓ సినిమాని కాల్ షీట్స్ ఇమ్మని కోరి ప్రాధాయపడినప్పుడు చిరంజీవి ఏమీ చేయలేకపోయాడు. అందుకే అతన్ని కృతజ్ఞుడు అనేవాళ్ల కంటే కృతజ్ఞుడు అనేవాళ్లే చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది ఉన్నారు.